నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఫ్రంట్ ఏర్పాటే లక్ష్యంగా మరోసారి కలకత్తా చేరుకున్న కేసీఆర్ బెంగాల్ దీదీతో తెలంగాణ గులాబీ బాస్ మంతనాలు తెరపైకి మరో కొత్త జిల్లా డిమాండ్ సాధించి తీరుతామంటున్న గిరిజన బిడ్డలు నిరుద్యోగ భృతిపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఉగాది లేదా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఛాన్స్ కల్వకుర్తి టీఆర్ఎస్ సమావేశంలో రసాభాస కసిరెడ్డిపై కన్నెర్ర చేసిన కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా బతుకమ్మ చీరల పంపిణీ ఆనందంలో తెలంగాణ మహిళ ఇక డీటెయిల్స్ లోకి వస్తే ప్రాంతీయ పార్టీల ఐక్యతే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం తన పర్యటన ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. భువనేశ్వర్ వెళ్లి సీఎం నవీన్ పట్నాయక్ ని కలిసి ఫ్రంట్ కు సంబంధించిన విషయాలు చర్చించారు. అనంతరం కలకత్తా వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన హామీలలో ముఖ్యమైనదిగా భావించేది నిరుద్యోగ భృతి. టీఆర్ఎస్ పార్టీ మొదట నిరుద్యోగ భృతిని వ్యతిరేకించినా కూడా ఎన్నికల సమయంలో తప్పని పరిస్థితుల్లో మేనిఫెస్టోలో పెట్టి నెలకు 3016 ఇస్తామని హామీ ఇవ్వడంతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించి అధికారం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ పథకం అమలుకు అనేక సమస్యలు ప్రభుత్వం ముందు కనిపిస్తున్నాయి. దీని విధి విధానాలేంటి, ఎవరిని నిరుద్యోగులుగా గుర్తించాలనే పనిలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికోసం తొలి బడ్జెట్లో 500 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. కాగా పూర్తి స్థాయిలో పరిశీలనలు చేసి ఉగాది లేదా రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగున్నర సంవత్సరాల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ 10 జిల్లాల తెలంగాణను పాలనా సౌలభ్యం కోసం 31 జిల్లాలుగా చేశారు. ఈ నెల రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ములుగు నారాయణపేటలను కూడా జిల్లాలుగా ప్రకటించడంతో నల్గొండ జిల్లా దేవరకొండను కూడా జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ వెలుగులోకి వచ్చింది. గత వారం రోజులుగా నియోజకవర్గ కేంద్రంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు వివిధ విద్యార్థి సంఘాలు నిరాహార దీక్ష చేపట్టాయి. తెలంగాణ వ్యాప్తంగా వెనుకబడిన ప్రాంతం దేవరకొండని అని దేవరకొండ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఇబ్బందిగా మారిందని అంటున్నారు వారు. ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన ప్రకటన వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తామంటున్నారు. జిల్లా దేవరకొండ నియోజకవర్గం మిగతా అన్ని జిల్లా కేంద్రాల కంటే అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల కంటే అభివృద్ధికి వెనుకడుగు భాగంలో ఉంది. ఎందుకంటే గతంలో పాలించినటువంటి రాజకీయ పార్టీల నాయకుల వల్ల మేము ఈ స్థితికి వచ్చినాం. అదేవిధంగా మరి ఏదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 కొత్త జిల్లాల అధ్యయనం చేపట్టాలని ఆదేశం జరగడంతో మరి ములుగు నారాయణపేటతో పాటుగా వెనుకబడినటువంటి ప్రాంతం ఈ దేవరకొండ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి పెద్ద మనసుతోటి ఆలోచించి ఆ 2 జిల్లాలతో పాటుగా దేవరకొండ జిల్లా కేంద్రాన్ని దేవరకొండ నియోజకవర్గాన్ని కూడా నూతన జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయుటకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ దేవరకొండ నియోజకవర్గ పట్టణ కేంద్రంలో గత 10 రోజుల నుంచి విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ విడతల వారీగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నిన్నటి నుంచి దేవరకొండ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ మరి విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు వచ్చి మద్దతు తెలియడం జరిగింది. అదేవిధంగా మరి దేవరకొండ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామం సమస్యలకు నిలయంగా మారింది. ఇక్కడ వాటర్ ప్రాబ్లంతో పాటు డ్రైనేజీ, రోడ్డు తదితర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. V3 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు మనం జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్లో ఉన్నాము. ఇబ్రహీంపూర్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రామ ప్రజలను అడిగి మనం కొన్ని వివరాలు తెలుసుకొని
జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలోని ప్రజలు అనేక సమస్యల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. డ్రైనేజీ కోసం తీసిన కాలువలు మూసుకుపోయి చెత్తతో నిండిపోయినాయి. ఉన్న కాస్త కాలువలు చెత్త శుభ్రం చేయకపోవడంతో మురుగు వాసన వెదజల్లుతోంది. కాగా గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం బూతు బంగ్లాను మరిపిస్తోంది. చిన్నారులను పాఠశాలకు రప్పించాలంటే అందమైన పరిశుభ్రమైన పాఠశాల ఉండాల్సి ఉండగా ఇబ్రహీంపూర్ ప్రాథమిక పాఠశాలకు పిల్లలు రావడానికి ఇబ్బంది పడేంతగా అధ్వాన స్థితిలో ఉంది. అంతేకాకుండా పాఠశాల ముందు పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి. దీంతో చిన్నారులు పరుగెత్తుకెళ్లి గాయాల పాలైన సందర్భాలు అనేకం. ఈ రాళ్లను తొలగించాలనే ఆలోచన కార్యదర్శులకు ఉపాధ్యాయులకు లేకపోవడం శోచనీయం. ఇక్కడ ఈ బోరుకు స్టార్టర్ పెట్టి ఎండకండి వానకు కలిసి దాన్ని టోపన్ మొత్తం పోయింది. అయినా అధికారులు పట్టించుకుని నాకు మానవుడు లేదు. ఉసుకున గట్టే వర్షంగా పడ్డప్పుడు తెలియని వాళ్ళు స్త్రీలు మోటార్ అయిపోతే స్టార్ట్ కొట్టు ఏదైనా ప్రమాదం జరుగుతుంది. దాని గురించి తొందరగా దాన్ని చేయాలని మాట్లాడారు. గ్రామంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ ను పూర్తిగా సిమెంట్ వర్క్ చేయకుండానే కలర్స్ వేశారు. గతంలో నిర్మించిన అండర్ ట్యాంక్ కూడా చెత్తా చెదారంతో నిండిపోయింది. ఒకటి కాదు రెండు కాదు, గ్రామం నిండా సమస్యలతో నిండిపోయింది ఇబ్రహీంపూర్. మాది గ్రామం ఇబ్రాహీంపూర్. నా పేరు సుద్దాల నరేష్. మాది ఇక్కడ ఎస్సీ కాలనీ. కనీసం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కన్నా ఎస్సీ కాలనీలు మనకు పరిశుభ్రంగా ఉంటాయేమో అనుకుంటే కనీసం పట్టించుకున్న పాపాన లేదు గవర్నమెంటు. అన్ని సమస్యలు ఉండడం వలన దోమలు ఎక్కువ రావడం వల్ల మాకు అనేక రోగాలు వస్తున్నాయి. కనీసం వాటర్ కూడా మాకు ఇంతవరకు అది మన కేసీఆర్ గారు వారు ఇచ్చిన బోరు కనీసం మాకు వేసి మళ్ళీ తీసేయడం జరిగింది. అది ఇప్పటికీ మాకు వాటర్ సమస్య ఎక్కువ ఉండడం వలన మేము చాలా దూరం వెళ్ళి వాటర్ తీసుకురావాల్సి వస్తుంది. మా ఎస్సీ కాలనీలు కనీసం మోరీ ఇది కనీసం ఇప్పుడు దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మాణం చేసిర్రు. దీన్ని మళ్ళీ మరమ్మతులు చేసి కనీసం తీయాల్సిన అవసరం కూడా గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. మా ఎస్సీ కాలనీలు ఎక్కడ చూడో మొత్తం అఘోరమ్య చర్యంగా ఉన్నాయి. చిమ్మటి చీకట్లలో మేము నివసించడం జరుగుతుంది. కనీసం లైట్ సౌకర్యం కూడా లేదు మాకు. ముఖ్యంగా చెప్పాలంటే మాకు వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా ఈ 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు వచ్చే సర్పంచులు అయినా కూడా కనీసం మా గ్రామాలను ప్లస్ మా కాలనీలను పట్టించుకోవాలని మేము ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోవడం, కార్యదర్శుల గ్రామ పాలనలో గ్రామాలు సమస్యలతో నిండిపోయాయి. రానున్న 2 నెలలలో కొత్త సర్పంచ్లు ఎన్నికైనప్పుడు అయినా ఇబ్రహీంపూర్ గ్రామం ఆదర్శ గ్రామంగా కావాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. చెప్పండి. గ్యార నరసింగరావు, ఇబ్రహీంపూర్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, రఘునాథ్పల్లి మండల్, ఇబ్రహీంపూర్ నుండి. ప్రధానంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఈ ఇబ్రహీంపూర్కు అన్ని సమస్యలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఇబ్రహీంపూర్లో మొత్తం ప్రధానంగా రోడ్ల సమస్య చూస్తే రోడ్లు అతుకులు రోడ్లు, అంటే ఎక్కడ సాపు లేకుండా ఎక్కడ పునఃప్రారంభించి ఎక్కడ స్థాపించిన విషయం తెలియదు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రధానంగా రోడ్లు ఎక్కడ చూసినా కూడా అతుకులు వేసిండ్రు. మరి గతంలో పనిచేసిన నాయకులు లేరంటే చాలా సీనియర్ నాయకులు, అనుభవం ఉన్న వాళ్ళు. కాకుంటే ఏమందంటే అక్కడ నిధులు రాక ఈ ఊరిని ఇక్కడ వెనుకకు చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వాల దృష్టి సారించి ఒక స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా సరే కానీ ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇబ్రహీంపూర్ గ్రామం ఉందంటే ఒక విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజీ విషయం ఎక్కడ నీళ్లు వర్షం పడ్డప్పుడు ఎక్కడ నీళ్లు స్టార్ట్ అవుతాయో ఎక్కడ ఎండ్ అవుతాయో విషయం తెలియదు. ఇప్పటికీ డ్రైనేజీ విషయం చాలా వరకు ఉంది. ఇక్కడ ఈ ప్రధానంగా ఇబ్రహీంపూర్ గ్రామంలో 8 వార్డులు ఉంటవి. ఇంతకుముందు 10 వార్డులు ఉండే. అది పక్కన ఉన్న ఆమ్లెట్ తండకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు 8 వార్డులతో ఇక్కడ కూడుకున్న విలేజ్ ఇది. 878 ఓటర్లు ఉంటే అక్కడ స్త్రీలు 436, పురుషులు 442 ఓట్లతోటి ఇక్కడ కూడి ఉన్న ఈ విలేజ్. ప్రధానంగా ఏంటంటే రోడ్ల సమస్య చూస్తే ఎక్కడ చూసినా కూడా అతుకుల బతుకులతోటి ఉంది. ఇక్కడ నల్లలు ఇప్పుడు కూడా సరిగ్గా విలేజ్లో రావడం లేదు. ఇప్పుడు ఇక్కడ చెరువులో చూసినా కూడా చెరువు నీళ్లు కూడా ఏదో ఎన్నికల ముందే నీళ్లు రావడం జరిగింది. ఇప్పుడు కూడా చెరువు ఇప్పటికి నింపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్టేషన్గా ఇబ్రాహీంపూర్ గ్రామం నుండి మండలాఫీసు పోవాలంటే కనీసం ఒక 10-15 కిలోమీటర్లు తిరిగిపోవాలి. ఏది నిడిగొండ పదేశప్పుడు తిరిగిపోవాలంటే. ఇదే గ్రామం నుండి మొదలుకుంటే ఇక్కడ రఘునాథ్పల్లి నుండి ఇట్లా షార్ట్ కట్లో ఒక రోడ్డు ఉంది, అది కూడా నిర్మించాల్సి. ఇబ్రహీంపూర్లో ఉన్నటువంటి సమస్యలు ఇవి: రోడ్ల సమస్యలు, నీటి కాలువ సమస్యలు,
చెత్త చెదారము దోమలతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరొక విషయం ఏంటంటే చిన్నబడి ఉంది, చిన్నబడిలో ముందు రోడ్లు ప్లస్ అవి రాళ్ళు ఇవన్నీ ఉండడం వల్ల చిన్నపిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిని కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమీ లేదని, తన హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని అన్నారామె. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ సునామీ లాంటి ఎలక్షన్స్లో రాష్ట్రంలో ప్రజలందరూ ఒక సైడ్ మొగ్గు చూపుతున్న తరుణంలో కూడా ఇంత మెజార్టీ ఇచ్చి నేను ఆశీర్వదించిన మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉంటాను. ఈ 5 సంవత్సరాల్లో నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటుపడుతూ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను. ఈ విజయం వెనకాల ప్రజాకూటమికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వాళ్ళ కృషి కానీ, చాలామంది ఆత్మీయులు, అభిమానులు వాళ్ళందరి సపోర్ట్ కానీ ఎప్పటికీ మర్చిపోనని మాత్రం గుర్తు చేసుకుంటున్నాను. 4.5 సంవత్సరాలు అధికార పార్టీ నుండి ఒత్తిడి ఉన్న నిలదొక్కుని కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన ప్రతి కార్యకర్తకు, నాయకుని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఇంత పెద్ద విజయాన్ని అందించిన నాయకులకి, కార్యకర్తలకి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ నమ్మకం, విశ్వాసంతోనైతే ఈరోజు ప్రజలు గెలుపునిచ్చారో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఉదాహరణకి ఈరోజు మహేశ్వరం మండలం గతంలో నేను మొదలుపెట్టిపోయిన పనులు ఇప్పటికీ సాగుతూ ఉంది. ఒక రోడ్డు తీసుకుంటేనే 4.5 సంవత్సరాలు చేశారు. తిమ్మలూరు రోడ్డు, తిమ్మాపూర్ రోడ్డు. హైదరాబాద్ జిల్లా అంబర్పేట నుంచి గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ను మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భారీ సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురి డివిజన్లో మాధవరెడ్డి ఫంక్షన్ హాల్లో క్రిస్టియన్లకు క్రిస్మస్ దుస్తులను స్థానిక కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కసిరెడ్డి వ్యతిరేక వర్గం ఆయన రాకను అడ్డుకొని కుర్చీలు విసిరేశారు. దీంతో కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు కల్పించుకొని కసిరెడ్డిని అక్కడి నుంచి పంపించారు. గత ఎన్నికల్లో కసిరెడ్డి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీకి మద్దతు ఇవ్వడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలోని రంగనాయకుల కాలనీలో స్థానిక కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని చీరలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసీ తూర్పు జోనల్ కమిషనర్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. రంగనాయకుల గుట్టల 783 చీరలు ఇక్కడ పంచడం జరుగుతుంది. ఈ రోజే ప్రారంభం చేయడం జరిగింది. మరి మా యూసీడీ ఆఫీసర్ గారు రంగారావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ మా వార్డు నెంబర్ అంజమ్మ గారు, ఏరియా కమిటీ సభ్యులు మరి వెంకటేష్ గారు ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరికి అందేటట్టు మీరు సహకరించాలి. రద్దీ కాకుండా రేపు హాలిడే అయినా కానీ రేపు కూడా మధ్యాహ్నం 4 గంటల వరకు ఇక్కడ పెడతాము. మొత్తం 13 సెంటర్లు అయితే డిజైన్లు ఉన్నాయి. ఈసారి చాలా పకడ్బందీగా ఎవరైతే తెల్ల కార్డు ఉందో వాళ్ళ ఆధార్ నెంబర్తో సహా, షాప్ నెంబర్తో సహా, కార్డు నెంబర్తో సహా పేరు అని క్లియర్గా ఇచ్చి ఆధార్ కార్డు ప్లస్ వాళ్ళ యొక్క రేషన్ కార్డు దాన్ని బట్టి సంతకం పెట్టుకుని ఇవ్వడం జరుగుతుంది. ఒక్క చీర కూడా ఒకతోకలే పరిస్థితి మాది ఏమాత్రం లేదని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ స్కీమ్ చేసినా పకడ్బందీగా పక్కగా అది లబ్ధిదారుకు మాత్రమే చేరేటట్టు మధ్యన ఎటువంటి దళారులు లేకుండా మరి చేయడం చాలా సంతోషం. మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛను 2016 రూపాయలు రేపు ఏప్రిల్ నుంచి అది కూడా రాబోతుంది. ఇక్కడ రంగనాయకులు కూడా చాలామంది పేదల పదాలు ఉన్నారు. నాకు తెలిసి ఒక 200 మంది 65 సంవత్సరాల నుంచి 57 ఏళ్ళు చేయడం వల్ల ఒక 200 మంది కొత్తగా పెన్షన్లు బెనిఫిట్ పొందుతారు. మరి ముఖ్యంగా ఇటువంటి కాలనీలలో పేద ప్రజలు నివసించే కాలనీలలో సంక్షేమ పథకాలు అందడము, మరి ఇక్కడ బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడము, ఇక్కడ రేషన్ షాప్ కానీ మధ్యాహ్న భోజనం స్కూళ్ళలో ఏర్పాటు చేయడం కానీ అన్ని విధాల చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు తీసుకుపోయి భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్గా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంక్షేమ పథకాలు లేవు. మన దగ్గర చాలా బాగున్నాయి. ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ సంతోషంగా కార్యక్రమంలో మేము పాలు పంచుకోనికి మా పూర్వజన్మ సుకృతమని నేను తెలియజేస్తూ సంతోషంగా. ప్రజలందరికీ కూడా 100% పంపిణీ అయ్యేటట్టుగా చర్యలు తీసుకున్నాం. సంబంధిత రేషన్ షాప్ డీలర్ని కూడా ఇక్కడ కూర్చోబెడుతున్నాం. ఇంకా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా గౌరవ కార్పొరేటర్ ద్వారా మిగతా సభ్యుల ద్వారా కూడా మా యూసీడీ విభాగం SLF SSG మెంబర్ల ద్వారా కూడా మొత్తం ప్రచారం జరిగింది. ఈ 683 రేషన్ షాపు సంబంధించిన చీరలు ఏ కేంద్రంలో పంపిణీ చేయబడుతున్నాయనేది ముందుగా తెలియజేయబడింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఫ్రంట్ ఏర్పాటే లక్ష్యంగా మరోసారి కలకత్తా చేరుకున్న కేసీఆర్. బెంగాల్ దీదీతో తెలంగాణ గులాబీ బాస్ మంతనాలు. తెరపైకి మరో కొత్త జిల్లా డిమాండ్. సాధించి తీరుతామంటున్న గిరిజన బిడ్డలు. నిరుద్యోగ భృతిపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. ఉగాది లేదా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఛాన్స్. కల్వకుర్తి టీఆర్ఎస్ సమావేశంలో రసాభాస. కసిరెడ్డిపై కన్నెర్ర చేసిన కార్యకర్తలు. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా బతుకమ్మ చీరల పంపిణీ. ఆనందంలో తెలంగాణ మహిళ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు.